గారి కోరిక అభ్యర్థన మేరకు మీ రెవెన్యూ శాఖ మంత్రిగా తప్పకుండా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి పట్టాలిచ్చే కార్యక్రమం మన ఇందిరమ్మ ప్రభుత్వం పేదవాడి ప్రభుత్వంలో చేసుకోవటమే కాకుండా ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 4.5 లక్షల ఇళ్లు పేదవాళ్ళకి ఇవ్వాలని తపనతో ఏదైతే ఈనాడు ఈ కార్యక్రమం చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేశాం. దాంట్లో భాగంగా ఈ మన కార్మిక నగర కాలనీ కూడా అర్హులైన పేదవాళ్ళందరికీ ఒక కార్మిక నగర కాలనీయే కాదు, ఒక జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కాదు, హెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలోని అర్హులైన పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్లు మన ప్రభుత్వంలో ఇవ్వటమే కాకుండా ఆనాటి ప్రభుత్వం అసంపూర్తిగా మొండి గోడలతో ఏవైతే 2BHK అని కట్టి వదిలేసిపోయారో వాటన్నిటినీ పూర్తి చేసి అర్హులైన పేదవాళ్ళందరికీ తప్పకుండా ఆ 2BHKలు కూడా ఈ ప్రభుత్వంలో పేదవాళ్ళకి పంచడం జరుగుతుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, చాలా మంది మిత్రులు ఈనాడు కాంగ్రెస్ పార్టీ అంటే పేదోళ్ల పార్టీ, పేదోళ్లకు పక్షపాతంగా ఉన్న పార్టీ, ఈ పార్టీ చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ GHMC పరిధిని అభివృద్ధి చేసే పరిస్థితిని గాని గమనించి పెద్ద ఎత్తున ఈనాడు BRS పార్టీ నుంచి జాయిన్ అవుతున్న నా కుటుంబ సభ్యులందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి స్వాగతం చెప్తూ, ముఖ్యంగా చేపల కృష్ణ గారు, అదే రకంగా ఆనందరాజు గారు, అదే రకంగా బాసాటి కృష్ణ గారు, వారి ఆధ్వర్యంలో వందలాది కుటుంబాలు BRS పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం పలుకుతూ, ఈ ఎన్నికల్లో ఎంత మంది అవాక్కులు చవాకులు పేర్చిన, ఎంత ముసల కన్నీరు కార్చినా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి ఈ నియోజకవర్గ ప్రజలు రేపు 11వ తారీఖు రాబోయే ఎన్నికల్లో నవీన్ యాదవ్ గారి గుర్తు మనందరి గుర్తు హస్తం గుర్తు కాబట్టి హస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో మిత్రుడిని గెలిపించాలని మనస్ఫూర్తిగా